Welcome, Mr. Henrik. Sorry for your loss. It's really a tragedy that famous Hollywood actress like Olivia met her end in our country. And we have put our best officer on the case. What is the progress? The cause of death in Olivia's case is CDI, Combined Drug Intoxication. మనం వ్యాక్సినేషన్ షాట్ తీసుకున్నప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు. కలిపి తీసుకుంటే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. ఒలివియా బాడీలో కూడా అలాంటివే 2 డ్రగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి LSD. అదే వాళ్ళు ఆ జ్యూస్లో కలిపారు. What is the other drug? ఇంకా తెలీదు. దాని శాంపిల్స్ స్పెషల్ ల్యాబ్కి పంపించాం. రిపోర్ట్స్ వచ్చే వరకు ఏమీ చెప్పలేం. సో ఫర్ నౌ ఇట్స్ అ మిస్టరీ డ్రగ్. యశోదా రా. నీ 3వ నెల రిపోర్ట్ వచ్చింది. బిడ్డ ఆరోగ్యంగానే ఉంది. మరి రేపు బయలుదేరుతావా? రేపు బయలుదేరుతావా అని అడుగుతున్నాను. ఇక్కడే ఉండి బిడ్డను కనడం కుదరదా డాక్టర్? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నీ కడుపులో పెరుగుతున్నది కోటీశ్వర్ల బిడ్డ. దాన్నిప్పుడు నువ్వు బస్తీలో పెంచుతానంటే వాళ్ళు ఊరుకుంటారా? ఎక్కువ ఆలోచించుకో. నీకు కావాల్సింది డబ్బు, వాళ్ళకు కావాల్సింది బిడ్డ. అయినా నిన్ను మహారాణిలా చూసుకుంటారు. ఏసీ రూమ్, టీవీ, టైంకి ఫుడ్, మెడిసిన్స్ అన్నీ ఇస్తారు. 50% డబ్బు రేపొద్దున్న బయలుదేరేలోపే ఇచ్చేస్తారు. ఓకేనా? బీ రెడీ టు లీవ్. ఇదిగో అమ్మాయి, నీతో మాట్లాడాలి. నీ రిపోర్టు బాగుందని డాక్టర్ చెప్పటం అబద్ధం. ఆవిడ ఇంకో డాక్టర్తో చెప్తుంటే విన్నాను. ఏమన్నారు? నీ గర్భసంచి చాలా బలహీనంగా ఉందని, ఒక బిడ్డ మాత్రమే పుడతాడని, ఆ తర్వాత పిల్లలు పుట్టడం కష్టమని చెప్పిందమ్మా. నిన్ను ఈ పనికి ఒప్పిస్తే డాక్టర్కి డబ్బులొస్తాయి, నాకు కూడా ఇస్తారు. కానీ ఎందుకో నిన్ను చూస్తే నా బిడ్డలా అనిపించావమ్మా. అందుకే చెప్తున్నాను, కొంచెం ఆలోచించు తల్లి. ఇది అవసరమా? అవసరం. చెల్లికి ఆపరేషన్ చేయించి బతికించుకోవాలంటే డబ్బు అవసరం. ఇది తప్ప వేరే దారి లేదు. ఎవరు? గ్యాస్ చెక్ చేయనీకి వచ్చిన. ఇప్పుడు వద్దు, తర్వాత రా. కంపల్సరీ చెక్ చేయాలి, లేకుంటే మళ్ళీ గ్యాస్ రాదు. సరే చూడు. మేడం అయింది. మీ బ్యాగ్? గది మీ బ్యాగే, దానిలో ఉన్నాయి కూడా మీ పైసలే. 5 నిమిషాలలో రెడీ అవు, బండి బయట ఉంది, జల్దీ. యశోదా. ప్రియా. ఏంటి అర్జెంటుగా రమ్మను? నేను చెప్పిన డబ్బు దీంట్లో ఉంది. ఈ డబ్బులు ఎక్కడివి? ఎవరిచ్చారు? నీకెందుకే, కొన్ని రోజులు నేను ఊర్లో ఉండను. ఈ డబ్బుతో బృందా ఆపరేషన్ చేయించు. బృందాకేం కాదు, నేను పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా.
రూల్స్ అన్నీ తెలుసుగా. ఈ టాబ్లెట్ వేసుకో. ఇదెందుకు? క్వశ్చన్లు అడగకూడదు అనేది రూల్ నెంబర్ 1. వచ్చేలా అయితే ఆ టాబ్లెట్ వేసుకో, వద్దనుకుంటే ఇక్కడే దీపో. Good evening everyone and welcome to the Bhoomi Project Rasme Rivas Collection by Kashish. హే శివ్. ఆరుషి, మర్చిపోయావా? కూర్గ్లో మా ఎస్టేట్ చూడడానికి వెళ్దామని చెప్పాను కదా. ఓ ఐఎమ్ సో సారీ, ఐఎమ్ కమింగ్. మళ్ళీ కూర్గెందుకు? ఆల్రెడీ చూసేసాం కదా. నువ్వు మా ఎస్టేట్ చూడలేదు కదా. చూసిన తర్వాత చూసిన తర్వాత బ్రేకింగ్ న్యూస్, సౌత్ ఇండియా బిజినెస్ టైకూన్ శివరెడ్డి హఠాన్ మరణం. చాలా చిన్న ఏజ్ లో శివరెడ్డి ఇలా చనిపోవడంపై ఎన్నో ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. ఈ ప్రమాదం స్వయంకృత అపరాధమా? ఎలా జరిగింది? లేక దీని వెనక కుట్ర కోణమేమన్నా ఉందా? ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Welcome. We ensure you to have a safe and pleasant stay here. దాన్ని పట్టుకోలేవు. ఐ మధు, ఇది నా ఫెసిలిటీ. నీ వల్ల పిల్లల్లాక బాధపడుతున్న ఒక కుటుంబం చాలా సంతోషంగా ఉండిపోతుంది. కమ్. రూమ్ నచ్చిందా? సడన్గా ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చారేంటని భయపడకు. నువ్వు కానీ బిడ్డ ఏ బిల్నర్ ఇంటికో ఏ బిగ్ షాట్ ఇంటికో వెళ్తుంది. ఆ బిడ్డని ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. నిన్ను చూసుకోవడానికి సుధమ్మ అని వార్డెన్ వస్తుంది. డైలీ చెకప్ చేయడానికి డాక్టర్ గౌతమ్ వస్తారు. నీకేం కావాలన్నా ఇక్కడ ఎవరిని అడిగినా వెంటనే ఇస్తారు. మిమ్మల్ని ఏమని పిలవాలి? మధు అను, మేడం అను, అక్క అని మాత్రం అనకు. నాకేం అంత ఏజ్ లేదు. మధు మేడం అని పిలుస్తా. అలాగే మేడం. నీకు ఏ ఎమర్జెన్సీ ఉన్నా ఈ బటన్ నోకు, వెంటనే ఇక్కడ ఉన్న కేర్ టేకర్స్ వస్తారు. మధు మేడం, ఇవన్నీ నాకేనా? ఇక్కడ ఉన్నవన్నీ నీవే, ఒక కడుపులో ఉన్న నీ బిడ్డ తప్ప. ఈ ఫెసిలిటీ నీలాంటి ఎంతో మంది సరోగేట్ మదర్స్కి పుట్టినలు. ఎంజాయ్.